ఒక రాజు 16,000 మంది కన్యలను బంధించాడు. అయితే ఆ దుర్మార్గుణ్ణి శ్రీకృష్ణుడు ఎందుకు వధించలేదు? ఈ పని ఎందుకు సత్యభామకే అప్పగించారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం తెలుసుకోవాలా? ఈరోజు వెలుగులోకి రానుంది ఆ దివ్య రహస్యం. చెడుపై మంచి గెలిచిన ఆ శుభదినం ఎలా ఆవిర్భవించిందో నరక చతుర్దశి గాథలో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో దీపావళి 5 రోజుల ఉత్సవం. దీనిలో రెండవ రోజు నరక చతుర్దశి అంటే చిన్న దీపావళి. ఈరోజు చెడుపై మంచి గెలిచిందే కాకుండా అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపే శుభదినం. పురాణాల ప్రకారం నరకాసురుడు భూదేవి మరియు వరాహస్వాముల పుత్రుడు. అతడు శక్తివంతుడే కాదు, జ్ఞానవంతుడుగాను పుట్టాడు. కానీ అధికారం వస్తే అహంకారం కూడా వెంటాడుతుంది కదా. దేవతలను హింసించాడు, యజ్ఞాలు భగ్నం చేశాడు, 16,000 మంది కన్యలను బంధించి సతీ సాహిత్యాన్ని అవమానపరిచాడు. అతని దుర్మార్గం అంతానికి చేరింది. తమపై జరిగిన దురాక్రమణలతో దేవతలు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళారు. భూలోకాన్ని రక్షించండి స్వామి అని వేడుకున్నారు. కానీ కృష్ణుడు మాత్రం చిరునవ్వు చిందించాడు. ఎందుకంటే నరకాసురుడు పొందిన వరం ప్రకారం తల్లి చేతిలో తప్ప వేరెవ్వరూ వధించలేరు. ఆ తల్లి ఎవరో తెలుసా? భూదేవి అవతారమే, సత్యభామ. అందుకే కృష్ణుడు రథసారథిగా మారి సత్యభామను యుద్ధరంగానికి తీసుకెళ్లాడు. శంఖం పూరించగా సత్యభామ చేతిలోని బాణం ఆకాశాన్ని చీల్చింది. ఆ క్షణమే నరకాసురుడి అహంకారం బూడిదైంది. చెడుపై మంచి, చీకటిపై వెలుగు విజయం సాధించింది. అదే రోజును మనం నరక చతుర్దశిగా జరుపుకుంటున్నాం. నరకాసురుని మరణంతో 16,000 మంది కన్యలు విముక్తి పొందారు. వారు ఆనందంతో మరుసటి రోజు దీపాలు వెలిగించారు. ఆ వెలుగు, ఆ సంతోషమే నేటి దీపావళి దీపాల ఆరంభం. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ రోజున మనం అందరం దీపాలు వెలిగిస్తూ మన చీకట్లను దూరం చేస్తున్నాం. ఉదయాన్నే నువ్వుల నూనెతో స్నానం చేయడం శుభప్రదం. ఇలా చేస్తే పాపాలు కరిగిపోతాయని, నరక భయం దూరమవుతుందని విశ్వాసం. సాయంత్రం వేళ దక్షిణ దిశలో యమధర్మరాజు పేరుతో ఒక దీపం వెలిగించాలి. ఇది మనకు ఆకస్మిక మరణాల నుండి రక్షణనిస్తుంది, సుశాంత జీవితం ప్రసాదిస్తుంది. ఈ నరక చతుర్దశి మీ జీవితంలోనూ వెలుగులు నింపాలని, శ్రీకృష్ణుడి సత్యభామల ఆశీర్వాదం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ భక్తి కథ నచ్చిందా? లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగస్వాములవ్వండి. మర్చిపోవద్దు.